స్టిల్ ఇంగా డార్క్‌గానే ఉంది. అయినా కూడా లేచామనమాట. మా అన్న 6కే బయలుదేరుదామన్నాడు యాక్చువల్‌గా. కానీ ఒక్కసారి లేచేసి ఈరోజే లాస్ట్ డే అన్నట్టుగా ఫీల్ అవుతుంటే చాలా బాధేసింది నాకు నిజంగా. హోమ్ టౌన్‌ని మిస్ అవుతుంటే. బట్ ఇట్ ఈస్ ఆల్ రైట్. వి హావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ కంఫర్ట్ జోన్. మెంతులు లెమన్ రైస్ ఎందుకు? And this is for curd rice. This is for lemon rice. After an hour, ఒక గంట తరువాత we got ready. My mom is preparing food there. Heavy heart. It's all right. And the sun is also sending me off. Bye. Bye my dear plants and bye my dear friend. Bye sun. Okay. నాకు అన్ని వింతగా అనిపిస్తున్నాయి. పాలని కూడా అన్నిటిని మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నాను. ఏం చేయత్రి, ఇది వాళ్ళ 4సారి మీ ఇంట్లో ఫోన్ రావడం. ఇంట్లో అంత స్ట్రిక్టా తొక్క. మా ఇంట్లో వాళ్ళకి నేనంటే ప్రాణం. ఫస్ట్ టైం ఇల్లు వదిలేసి బయటకు వచ్చాను కదా, సో నాకు మిస్ అవుతూ ఉంటాను. గంటకోసారి కాల్ చేస్తారు. ఓహో, నువ్వు ఇది రాజ్యం అనమాట. అంతేగా, కంప్లీట్ ప్రిన్సెస్. ఇది ఎప్పుడు ఖాళీగా ఉన్నా నాకు చాలా ఇష్టమైన మూవీ ఎస్విఎస్సి అన్నమాట. కాబట్టి ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళిపోతున్నానని చూస్తున్నా ఈ మూవీ. కదలదు. జుట్టు ఇదే వేసిరా.
మర్చిపోతే మళ్ళీ తీసుకొని రండి అంతే. ఇంకా మా నానమ్మకి అందరికి బాయ్ చెప్పడానికి అయితే వచ్చేసామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరికీ బాయ్ చెప్పే మేము వెళ్తామని. చాలాసేపు అయిందనమాట కార్లో వెళ్తూ ఉంటే ఆకలి వేసి ఇంకా మా మమ్మీ చేసుకొచ్చిన లెమన్ రైస్ అయితే నేను తినేస్తున్నాను. లాస్ట్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ ఐఎమ్ లిటరలీ ఫీలింగ్ ద టేస్ట్ నౌ ఆల్సో. అండ్ ఇక్కడ చూడండి మా అన్న 140 స్పీడ్లో, అండ్ అప్పటికే ఇది తక్కువే, ఇంతకుముందు అయితే 160 స్పీడ్లో వెళ్ళాడనమాట. అండ్ కార్లో ఉంటే నిజంగా స్పీడ్ వెళ్తున్నామని తెలీదు, ఏదో 80-100 స్పీడ్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంతే. కానీ చాలా బాగుంది ద డ్రైవ్. స్ట్రైట్ ఇక్కడంతా మీకు కనిపించట్లేదు? అక్కడ మొగిలేశ్వర స్వామి కనిపిస్తుంది, అదిగో అక్కడ గుడి కనిపించిందా? స్ట్రైట్ గా గోవా. మొగిలి మురుకులు తీసుకుందాం. పని కానీ మీరు లేట్ అయిపోతుంది వచ్చేటప్పుడు. ఫేమస్ అనే కదా, లేకపోతే ఎందుకు తీసుకుంటాము? అమెరికాకు కూడా పోతాయి. తీసుకుందాం అయితే, వచ్చేటప్పుడు ఇట్లా వెళ్దాం గోవా. ఇదిగో ఇదే మొగిలేశ్వర స్వామి, నా షార్ట్ లో పెట్టాను కదా అదే అనమాట ఇది. ఇప్పుడైతే ఫుల్ వ్లాగ్ చేస్తాను. శివ పార్వతుల గోశాల దేవరకొండ ఇదే. ఇక్కడ చూడండి బంగారమ్మ మురుగులకి ఫిదా అవ్వాల్సిందే అంట. ఇక్కడ మొగలి మురుగులు ఆమెనే న్యూస్ పేపర్ లో వేశారనమాట. అంటే ఈమె కాదు, ఒక అవ్వని, ఆ అవ్వే చేసేదనమాట. ఆ అవ్వ ఏం చేస్తున్నారంటే లోపల పిండి కలుపుతున్నారు అని చెప్పింది అనమాట ఆమె. అందుకని టేస్ట్ చూద్దామని తింటూ ఉన్న కార్లో ఒక్కసారి నేను. వీళ్ళకి ఆ రోజు కూడా చెప్పినా మురుకులు ఉంటాయి ఆడ. సరే, నార్మల్గానే ఉన్నాయి, పెద్ద డిఫరెంట్ సూపర్ అన్నట్టు. ఓకే, తినొచ్చు. ఇక్కడ పైన ఫ్లైట్స్ పోతా ఉంటాయి చూడండి. తీసుకోపండి, మేము వెళ్ళినప్పుడు అసలు ఎన్ని కనిపించినాయే, సుప్పమని దిగుతా ఉంటాయి. Take the exit toward Dodaballapura Main Road, then at Prajapara Trust, continue on to Dodaballapura Main ఫాస్ట్ గా. సర్వీస్ రోడ్ ఇది, జనాలు వస్తా అంటారు. ఏం పేరు? దొడ్బలాపురా. In 300 meters, turn right. నా యూనివర్సిటీ. అదే
పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ వస్తే విజిటర్స్ కార్డ్ ఇస్తారనమాట, ఐడి కార్డ్ లాగా. మా అన్న మా మమ్మీ వేసుకోలేదనమాట. మా అన్నని వేసుకోమంటే మా కాలేజ్లోనే వేసుకోలే, మీ కాలేజ్లో ఎందుకు వేసుకుంటా అన్న. ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 12 అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి ఫుడ్ అయితే చేసామన్నమాట. పేరెంట్స్ కూడా చేయొచ్చు, కూపన్స్ ఇస్తారు. ఇంకా మా అన్న మా మమ్మీ రిటర్న్ అయితే అయిపోతుంది. కదా, అయినా మా మమ్మీ కార్ ఎక్కువ, కాలేజ్ ముందర దింపుతాము అంట. ఏంటో మరి. ఇంకా నేను వాళ్ళు వెళ్ళిపోయాక కాలేజ్ అంతా ఒకసారి చూసుకొని మళ్ళీ అయితే రూమ్కి అయితే and this is the park. And this is our room. నాకైతే పైన బెడ్ ఇచ్చారనమాట. నాకైతే అస్సలు అలవాట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ విల్ గెట్ హ్యాబిచుయేటెడ్ ఇన్ ద అప్కమింగ్ డేస్. అడ్జస్ట్ అవ్వాలి అంతే. అండ్ హోల్ రూమ్ వచ్చి ఇదే అనమాట. ఇది ఎంటర్ అవ్వగానే ఒక 4 రూమ్స్ ఉంటాయి. మైన్ వచ్చి సి రూమ్ విచ్ ఇస్ ఓపెన్, balcony, and there are washrooms and everything. That's it. But the cleanliness is superb, nice. And this is how the balcony looks like. Guys, thank you so much for supporting me. Bye bye. See you in the next video. Wait for that.